హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సూపర్ స్నాక్ ఐటమ్ పిల్లలకి చాలా బాగా నచ్చేది, బయట కాస్త క్రంచీగా లోపల చీజీగా ఉండే పొటాటో చీజ్ బాల్స్ చేసుకుందామండి. ఇది లోపల చాలా చీజీగా ఉంటూ బయట మంచిగా క్రంచీ టేస్ట్ తోటి చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు. మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో చూస్తున్నారు కదండి ఎలా చీజీగా ఉందో. దీనికోసం అయితే ముందు మనకి కాస్త బ్రెడ్ క్రమ్స్ కావాలి. అందుకోసమని నేను ఇట్లా 4 సైడ్స్ తీసేసి అలాగే దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నా. మీరు కావాలంటే పెట్టుకోవచ్చండి. నేను దీన్ని ఇలా మిక్సీ పట్టేసా. సో ఇలా పౌడర్లా ఉంది. ఇది మనం చాలా రెసిపీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఎలా అయిందో. మీరు 4 సైడ్స్ ఒకవేళ ఉంచినా పర్వాలేదు. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం ఆన్ ఆఫ్ చేస్తూ అలా పట్టండి అంతే. దీని ఒక సైడ్కి పక్కకు పెట్టుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా బ్రెడ్ క్రమ్స్ రెడీ అయినాయి. వీటిని ఒక సైడ్కి పెట్టుకొని అలాగే మనకి చీజ్ బాల్స్కి మనం కోటింగ్ చేయాలి. సో దానికోసం నేను ముందుగా ఇక్కడ ఒక కటోరాలా తీసుకొని 2 టీ స్పూన్స్ అలా మైదా తీసుకున్నాను. ఓకే, అలాగే ఒక 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా యాడ్ చేయొచ్చు. ఇలా వేసి ఇందులోకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అలా మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసేసేద్దాము. దీన్ని ఒకసారి మిక్స్ చేసి ఇలా కొంచెం మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. లిటిల్ కొంచెంగా అలా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా కాస్త తయారు చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం అంతే. సో దీన్ని ఇలా ఒకవేళ మరి నా రెసిపీ వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా దీన్ని పక్కకు పెట్టేసుకుందామండి. ఇలా కోటింగ్ కోసం బాగుంటుంది. లేదు మీరు ఇది కాదు అనుకున్న 2 eggs తీసుకొని అందులో పెప్పర్ పౌడరు, సాల్ట్ వేసి పక్కకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 1/2 kg అలా ఆలు తీసుకున్నానండి. ఉడకబెట్టి మంచిగా మ్యాష్ చేసేసి ఉంచాను. ఇలా అంతా ఏమన్నా మధ్యలో ఎక్కడైనా గడ్డల్లాగా ఉన్నా మొత్తం ఒకసారి నలిపేసేయండి, మంచిగా మ్యాష్ చేసేయండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అలా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. సో ఇలా అంతా కలిపేసాక ఇందులోకి మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్నాం కదా, ఒక 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ లేదా ఒక 1/2 టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసేయండి. దీన్ని చాలా సింపుల్ రెసిపీ అండి, ఈజీగా అయిపోతుంది. సో ఇలా కాస్త అంతా కలిపేసి పక్కకు పెట్టుకొని దీనికోసం మనం ముందుగానే గ్రేటెడ్ చీజ్ దగ్గర పెట్టుకోవాలి. గ్రేటెడ్ అయితే బెటర్ అండి, లేదంటే మీ దగ్గర నార్మల్ చీజ్ బ్లాక్స్ లాగా ఉంటే మాత్రం గ్రేట్ చేసుకొని పెట్టుకోండి. లేదా చిన్న చీజ్ బ్లాక్స్ లాగా వస్తాయి కదా, ఇట్లా క్యూబ్స్ లాగా, అవైనా పర్వాలేదు. సో ఇలా ముద్దల్లాగా ఇట్లా బాల్స్ లాగా చేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసి మిడిల్లో ఈ మధ్యలో మనం ఆల్రెడీ తీసుకున్న చీజ్ ఉంటుంది కదా, గ్రేటెడ్ చీజ్, అది ఇందులో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసుకొని క్లోజ్ చేసేయండి చీజ్ని మంచిగా లోపలికి. ఈ పొటాటో దాంట్లో స్టఫింగ్ లాగా లోపలికి అట్లా క్లోజ్ చేసి బాల్ లాగా చేసేయండి. చూస్తున్నారు కదా ఇలా బాల్స్ లాగా చేసి ఫస్ట్ ఇలా అన్ని బాల్స్ తయారు చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇలా ఒక్కొక్కటి అలా తీసుకొని పక్కకు పెట్టుకుంటే తర్వాత కోటింగ్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా అన్నీ ఒక్కొక్కటి బాల్స్ అలా చీజ్ని నింపేసుకుంటూ స్టఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసేసేయండి. ఓకే, 1 by 1 అలా పెట్టేసుకుంటే అయిపోతుంది. దీనికోసమైతే ముందుగా మనం వీటిని ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ వేడయ్యేలోపు ఇవి మనం చేసేసుకోవచ్చు. సో ఇలా అన్నీ ఒక్కొక్కటి అందులోకి డిప్ చేసుకుంటూ పెట్టేసిన. చూడండి మన బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ మైదా కోటింగ్ ఉంది కదా, ఇందులో డిప్ చేసేయాలి. ఇలా ఉంటుంది లిక్విడ్ లాగా. ఇందులోకి ఒక్కొక్క బాల్ని అలా తీసుకొని డిప్ చేసేసేయండి మంచిగా. ఆ తర్వాతకి మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉంది కదా, ఈ బ్రెడ్ పౌడర్ ఇందులో ఒకసారి మొత్తం కోటింగ్ లాగా ఇచ్చేసేయండి. ఇచ్చేసి పక్కకు పెట్టేయండి. 1 by 1 ఇలా ఒక్కొక్కటి చేసి పక్కకు పెట్టుకోండి. సో ఈజీ అవుతుంది మనకు. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి అలా తీసుకొని కోట్ చేసేసుకోండి బ్రెడ్ క్రమ్స్ తోటి.
బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేసేసి పక్కకు పెట్టేసేయండి అంతే. చూడండి మనవి రెడీ అయిపోయినాయి. పొటాటో చీజ్ బాల్స్ అన్నీ రెడీ. ఇంకా వీటికి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం. నేను ఆల్రెడీ కడాయి పెట్టేసుకొని నూనె వేసాను. అది కాస్త వేడయ్యాక మీడియం హీట్లోనే వీటిని గోలించాలండి మంచిగా. సో మీడియంలో పెట్టేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కాస్త ఫ్రై చేయండి. ఓకే, చాలా బాగుంటాయండి. టేస్టీగా మీరు టొమాటో సాస్ తోటి ఇలా టొమాటో కెచప్ తోటి కూడా తినేసేయచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అవుతున్నాయి. సో ఇలా అవ్వగానే మనం వీటిని తీసేసుకోవడమే, పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ బ్యాచ్ పెట్టేసుకుందాం అంతే. చూడండి మన యమ్మీ పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి. చూస్తుంటే నా నోట్లో నీళ్ళురుతున్నాయి కదండి. సో సెకండ్ బ్యాచ్ వేసేస్తాము అంతే. పిల్లలు అలా వచ్చేసరికి ఈవినింగ్ కల్లా చేసి పెట్టొచ్చు, లేదా సాటర్డే సండే వీకెండ్స్ కదా అలా డిఫరెంట్గా చేసినట్టు ఉంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఓకే, సో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.